పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 94వ కీర్తన 14వ వచనాన్ని పూట మనం ధ్యానం చేసుకుందాం. 94వ కీర్తన 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ మాటని మీరు నాతో కలిసి మా పదాన్ని చదవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా నాతో కలిసి బిగ్గరగా చదవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. యెహోవా, అందరూ కలిసి చదువుదాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఇంకొకసారి, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. శబ్దం బిగ్గరగా ఆమేన్. ఒక్క 10 నిమిషాలు క్లుప్తంగా దేవుని మాటలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడే సర్వస్వం అనుకొని దేవుని కొరకే బ్రతకాలని ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా నేను ఆయన మీద నా భారాన్ని ఉంచాను, ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన కొరకే మరణిస్తానని ఓ విశ్వాసిగా, ఒక సేవకులుగా, ఒక పెద్దగా మనం తీర్మానం చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కష్టకాలాలు కానివ్వండి, లేక అవమానాలు భరించే దినాలు కానివ్వండి, లేక కన్నీటితో కృంగిపోయే అనుభవాలు కానివ్వండి, మన జీవితంలో ఎదురవుతాయి. కానీ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కీర్తన గ్రంథంలో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నమ్మిన వారైనా కానీ, నువ్వు ప్రేమించిన వారైనా కానీ, నువ్వు ఏ మనిషి మీద ప్రగాఢమైన నమ్మకాన్ని ఉంచావో ఆ మనిషిని విడిచిపెట్టొచ్చు. కానీ నా దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన ప్రజల్ని ఎన్నడూ ఎడబాసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ క్రిందున్న మాట నేను మీతో చెప్పాలనుకున్నాను. ఏంటి ఆ మాట అంటే, తన స్వాస్థ్యమును విడనాడే దేవుడు కాదైన. నేను చెప్తున్నాను, నీవు నేను ఎవరు అంటే దేవుని యొక్క స్వాస్థ్యమైన ప్రజలు మనం. ఏమండి, మనందరికి తెలిసిన ఒక కీర్తన, అందులో ఏముంటుందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం కదా. మనకు పుట్టినటువంటి కుమారుడు చెడు నడతలు నడిచినా, త్రాగుడికి బానిస అయిపోయినా, ఏ లోకానికి బానిస అయిపోయినా, నా వైపు చూడండి, కన్న తండ్రి కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కొడుకు కోసం ఆస్తిని సమకూరుస్తాడు, ఆ కుమారుడు కోసం ఇల్లును కడతాడు, ఆ కుమారుడు కోరుకున్న ప్రతీది కూడా తన తండ్రి తన కుమారుడికి సమకూరుస్తాడు. నేనంటానయ్యా, నీ కుమారుడు నీకేమన్నా మంచి పేరు చేస్తున్నాడా? లేదు కదా. నీ కుమారుడు నీకేమన్నా గొప్ప ప్రఖ్యాతిని తెచ్చిపెడుతున్నాడా? లేదు కదా. ఎంత చెడిపోయిన కొడుకునైనా నువ్వెందుకు చేరదీస్తున్నావంటే, తండ్రి చెప్పే మాట ఏంటో చెప్పనా, వాడు ఎంతైనా నా కొడుకు. తండ్రి చెప్పే మాట ఏంటి, వాడు ఎంతైనా నా కొడుకు. నేను అంటాను, లోక సంబంధమైన తండ్రికే తన స్వాస్థ్యమైన బిడ్డ పట్ల అంత ప్రేమ ఉంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ప్రాణమర్పించుకున్నాడు. ఆయన హల్లెలూయా. తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన సంఘములో మనలో ఒక సాక్షులుగా ఉండాలని, తన సేవలో, తన విశ్వాస జీవితంలో ఒక నమ్మకమైన సాక్షులుగా వాడబడాలని ప్రభు నిన్ను నన్ను స్థిరపరుచుకున్నాడు. నేను అంటాను, నీవు నేను ఎవరమయ్యా అంటే దేవుని స్వాస్థ్యమైన ప్రజలము. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీరు చెప్పండి, దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడా? లోక సంబంధమైన మనుషులు కష్టకాలంలో మన చేతిని విడిచిపెడతారు. మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు మన అవసరాలు తీర్చే మనిషి మన కంటి కనుమరుగైపోతాడు. కష్టాల్లో, కన్నీటిలో కృంగిపోతున్నప్పుడు ఓదార్పునిచ్చే మనిషి కనుమరుగైపోతాడు. కానీ నేను అంటాను, మనం ఆరాధిస్తున్న దేవుడు తన స్వాస్థ్యమైన ప్రజల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పూట నేను ఈ మాటను ఆధారం చేసుకొని ఒక 2 మాటలు మీతో చెప్తాను. తన స్వాస్థ్యాన్ని దేవుడు ఎన్నడూ ఎడబాయను అన్నాడు. మరి తన స్వాస్థ్యమైన ప్రజల కొరకు ఏ కార్యం దేవుడు చేస్తాడు? నేను అందరికీ చెప్పాను, లోక సంబంధమైన బిడ్డలకే ఆ బిడ్డ ఏ తప్పుడు త్రోవలో ఉన్నా కనిన తల్లిదండ్రులు ఎన్నో సమకూరుస్తారు తమ బిడ్డల కొరకు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు, పరలోకమందున తండ్రి, తన స్వాస్థ్యమైన మన కొరకు ఏ కార్యం చేస్తాడో ఒకే ఒక కీర్తన చదువుదాం. చూడండి, అది 28వ కీర్తన 9వ వచనం చదువుదాం. మీరు ఎవరైనా చదవగలిగిన వాళ్ళ మాట చదవండి. 28వ కీర్తన 9వ వచనం.
నీ జనులను రక్షింపుము. గమనించండి, అక్కడ నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. హల్లెలూయా. మీరు గమనిస్తే ఇక్కడ 4 మాటలు కనపడతాయి. దేవుడు తన స్వాస్థ్యమైన ప్రజలకు చేసే కార్యం, తన స్వాస్థ్యం ఎడల దేవుడు చేసే ఘనమైన కార్యం ఏంటంటే, అక్కడ మొదట మనం చదువుతాం 9వ వచనంలో, తన ప్రజల్ని, తన జనుల్ని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఏదో ఒకసారి చెప్పండి, మీరు ఏం చేస్తాడు? ఆయన గట్టిగా చెప్పండి, ఏం కాదు. ఏం చేస్తాడు? తన స్వాస్థ్యాన్ని దేవుడు రక్షిస్తాడు. తర్వాత మాట ఏముంది? ఆశీర్వదిస్తాడు. ఈ 2 మాటలు చాలు. దేవుడు ఏం చేస్తాడు? తన స్వాస్థ్యాన్ని రక్షిస్తాడు, ఆ తర్వాత ఆశీర్వదిస్తాడు. ఈ 2 మాటలు ఒక 5 నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ తన స్వాస్థ్యమైన ప్రజల్ని, తన జనులుగా మారినటువంటి ప్రజల్ని అంటే దేవుడు జీవిత కాలము రక్షిస్తూనే ఉంటాడు. చూడండి, ఈ దినాల్లో ఎక్కడ చూసిన రక్షణ అనేది కనుమరుగైపోతుంది. బైక్ మీద వెళ్తా ఉన్నాం, క్షేమంగా వెళ్తామో మరలా క్షేమంగా తిరిగి వస్తాం అనేది వెళ్ళి వచ్చిందాక ఎవరి చేతుల్లో లేదు. రక్షణ ఏది? ఇంకొక మాట చెప్పనా, పోలీసు వారికి తెలుగులో ఒక పెద్ద పేరు ఉంది, రక్షక భటులు. చెప్పండి గట్టిగా. దొంగ భట్ల? గట్టిగా చెప్పండి. ఏ భట్లు? రక్షక భట్లు. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో రక్షించవలసిన వాళ్ళే రక్షించలేకపోతున్నారు. అప్పుడప్పుడు అనుకుంటాం, గర్ల్స్ హాస్టల్లో మనం చూస్తే ఆ ప్రహరీ గోడ పైన ఆ పెంకులు గుచ్చుతారు. ఏ పెంకులు? గాజు మొక్కలు. ఇవన్నీ దేనికి? ఆడపిల్లలకు రక్షణ. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కడతాం, అవసరమైతే వాచ్మెన్ పెడతాం డబ్బులుంటే. దేనికి? రక్షణ. నేను అంటాను, నువ్వెంత నిన్ను రక్షించుకోవాలనుకున్నా రక్షింపబడటం అనేది నీ చేతుల్లో ఉందా? ఉందంటారా? లేదు. ఎందుకంటే రక్షణ యెహోవాది. హల్లెలూయా. మనం రక్షించేది ఎవరు? దేవుడు. మనల్ని కాపాడేది ఎవరు? దేవుడు. అంతెందుకండి, గడిచిన సంవత్సరాల్లో కరోనా తెగులు మహమ్మారి ప్రపంచమంతా, దేశమంతా వ్యాప్తి చెంది కొన్ని వేల మంది, లక్షల మంది మట్టికి మన్నైపోయారు. నీవు నేను ఎందుకు కాపాడబడ్డాం? నీవు నేను ఎందుకు రక్షింపబడ్డావంటే, మనం రక్షించింది మన డబ్బు, మన బలం, మన జ్ఞానము కాదు, కానీ కేవలము దేవుని కృప మాత్రమే. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు రక్షింపబడింది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. నీవు ఈ ఉచితమైన రక్షణ అనుభవిస్తుంది కేవలం దేవుడిచ్చిన ఉచితమైన రక్షణని గుర్తుపట్టగలిగితే, ఆ రక్షణ అనుభవాన్ని, ఆనందాన్ని కడవరకు నీవు అనుభవించేటట్టుగా ఆకాశమందున దేవుడి నీ పట్ల కార్యము జరిగించును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. నిజమే. ఈ పూట దేవుని దాసులు దినేష్ అన్న ఈ ప్రార్థన కూడికి ఎందుకు ఏర్పాటు చేశారు చెప్పనా? తన కుటుంబాన్ని దేవుడు అపాయము నుంచి రక్షించాడు. నా జీవితంలో కూడా ఒక మాట నేను చెప్పగలుగుతాను, నేను ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయను, నాకు అసలు స్నేహితులే ఉండరు. నా టైంలో, నా జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపిన వ్యక్తి ఎవరయ్యా అని చూస్తే అది దినేష్ అన్న మాత్రమే. నేను బలిపీఠం చెందుతున్న మాట చెప్తున్నాను. నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లతోనైనా, సేవకులతోనైనా, లేకపోతే మా విశ్వాసులతోనైనా, మా బిడ్డలతోనైనా గడిపే సమయం కంటే నేను ఎక్కువ సమయాన్ని గడిపింది దినేష్ అన్నతోనే. అన్న ప్రతి విషయం నాతో పంచుకుంటారు. అది కుటుంబ విషయమైనా, వారి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న ఫోన్ చేసి అర్ధరాత్రైనా ప్రార్థన చేయించుకుంటారు. నేను అంటాను, వాళ్ళు నమ్మకం నిలిపింది నా మీద కాదు, నేను ఆరాధిస్తున్న నా దేవుని మీద. ఎన్నో సందర్భాల్లో కన్నీరు గార్చి, ఇదిగో తమ్ముడు జాన్పల్లి ఇలాగుందో కుటుంబంలో పరిస్థితులు, ఇదిగో ఇలాగ పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి, ఏం చేద్దాం? నేను ఎప్పుడు చెప్తానా, మనకు ధైర్యం, మన నమ్మకం, మన ఆధారం ప్రార్థన మాత్రమే. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ప్రార్థన. నేను ఒక మాట చెప్తా, మీరందరూ చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన, కుటుంబంలో తల్లి చేసిన ప్రార్థనే, కుటుంబంలో వారి సొంత బిడ్డలు చేసిన ప్రార్థనే ఈనాడు వాళ్ళు అనుభవిస్తున్న ఉచితమైన రక్షణ. ఏమండి, ఉచితమైన రక్షణ అనేది ప్రజలిచ్చేది కాదు, దేవుడిచ్చేది. అది అందుకే వాక్యం అంటది, తన జనులను లేక తన స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కొలిములో ఉన్నా, ఏ సమస్యలు నడిపించబడుతున్నా, అది అప్పులు ఊపే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, కనీసం అనుభవించలేకుండా కంటికి కన్నీరు కనిపిస్తున్నటువంటి సమస్యలే కావచ్చు, అది ఏదైనా వాటి నుంచి విడుదల పరిచి రక్షించుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. నేను అంటాను, ఎందుకు విడిచిపెడతాడు ఆయన నిన్ను? తన జనులను, తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టను, విడనాడనని దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడే. ఈ రాత్రి ఒకవేళ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా, వాక్యం మీద మనసు నిలిపిన నీ నా బ్రతుకుల్లో కూడా ఒకవేళ రక్షింపబడే అనుభవాలు నీకు దూరం అయిపోయావేమో.
కుటుంబంలో కన్నీళ్లు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, కుటుంబంలో పోరాటాలు కావచ్చు, ఇక ఈ సంసారాన్ని కుటుంబ యాత్రని నేను ఇక ముందుకు కొనసాగించలేకపోతున్నానని కృంగిపోయి ఈ రాత్రి ఒకవేళ ఈ ప్రార్థనలు అడుగు పెట్టావా, ఓ దైవజనుడిగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నీతో చెప్తున్న మాట ఏంటో చెప్పనా, దేవుని స్వాస్థ్యమైన నిన్ను నా దేవుడు ఖచ్చితంగా రక్షించబోతున్నాడు. నమ్మిన వారి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. రక్షిస్తాడు ఆయన. ఎవరిని రక్షిస్తాడు? తన స్వాస్థ్యాన్ని. చెప్పండి, ఎవరిని రక్షిస్తాడు? సమయం అయిపోతుంది. రెండవ మాట ఏమన్నా, తన స్వాస్థ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటి మాట చెప్పండి, రక్షిస్తాడు. రెండవ మాట చెప్పండి, ఆశీర్వదిస్తాడు. నేను ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతా, మీరు అబద్ధాలు ఆడకుండా సమాధానం చెప్తే చెప్తారా లేదా? ఏందా ఎంత మాట అన్నావు అంటావా? సరే చూద్దాం. దేవుడు నన్ను ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను అన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. మరి అందుకే క్రైస్తవం ఇలాగ అయిపోతుంది. నేను ఒక మాట చెప్పనా, సేవకులుగా మాకు లాంటి వాళ్ళు నోటైనా యెహోవా నిన్ను ఆశీర్వదించరు కాకంటే మీరు తగులుకోకనే చెప్పేస్తారు. ఏమని? ఆమేన్. ఎందుకంటే వరకు వచ్చిన మాటగా చెప్పేస్తాం. నేను ఒక మాట చెప్తా, ఆ మాట తప్పని నేను చెప్పట్లా, కానీ మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, దేవా నా పిల్లల్ని ఆశీర్వదించి, ఎప్పుడు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. నేను అంటాను, మనిషి యొక్క భాషలో, మనిషి యొక్క పరిజ్ఞానంలో ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పనా? ఇల్లు కట్టడం ఆశీర్వాదం, బండి కొనడం ఆశీర్వాదం, ఇంటికి ఒక బంగారం తీసుకురావడం, వస్తువు తీసుకురావడం ఒక ఆశీర్వాదం, బిడ్డకు వివాహం చేయటం ఇది మనిషి దృష్టిలో ఆశీర్వాదం. నేను అంటాను, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే కుటుంబం అంతా రక్షింపబడి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండడమే. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే, దేవా నన్ను దించు. ఏడ దించాలి నిన్ను? ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని. నేను ఒక మాట చెప్తా, నువ్వు మారు మనసు పొంది నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి బాప్తిసం పొంది ప్రభు సన్నిధానంలో సాక్షిగా నువ్వు బ్రతకగలిగితే ఆకాశం పొందిన దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం కావటం కోసం నువ్వు ప్రార్థనకు రావటం కాదు, ఆశీర్వదిస్తాడు దేవుడు. మొదట నువ్వు ఎలా మారాలంటే తన స్వాస్థ్యమైన బిడ్డగా నువ్వు మారాలి. అలా మారాలంటే నువ్వేం చేయాలి? బాప్తిసం పొంది మారు మనసు అనుభవంలో, రక్షణ అనుభవంలోకి నువ్వు నడిపించబడి, దేవా నా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతులు సమర్పించుకున్నాను, నా జీవితాన్ని నీ సేవలో, నీ పరిచయంలో కొనసాగింపు చేయి ప్రభు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో ఎనలేని నా దేవుని ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకుంటావు. ఆ ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలి చెప్పనా? దేవుని సొత్తైన బిడ్డగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఎలా మారాలి? దేవుని సొత్తైన బిడ్డగా నువ్వు మారాలి. దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు మారాలి. దేవుడు నిన్ను చూచి ఆనందించేటట్లుగా, సంతోషించేటట్లుగా ఆ భక్తిని నువ్వు చేసే స్థితిలోకి నువ్వు రాగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను రెండు మాటలు చెప్పాను. ఏవేంటి? దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. తర్వాత ఆశీర్వదిస్తాడు. ఈ రెండు దీవెనలు కావాలంటే మనం దేవుని స్వాస్థ్యంగా మార్చబడదుము గాక. తలలు మంచన చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఎత్తుబడిన ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియులు దినేష్ అన్న కుటుంబం కోసం మరొకసారి మీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. అన్న కుటుంబాన్ని ఎంతవరకు మీరు ఆశీర్వాదకరమైన మార్గాన్ని నడిపించారు. ఎన్నో అపాయాలు, ఎన్నో కొదువులు తొలగిస్తూ, తీరుస్తూ, నేనే కాపురని రుజువుపరిచి ఆ కుటుంబాన్ని మీరు సాక్షిగా వాడుకున్నారు. ఇందుకొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నారు. ఇక ముందు కూడా అన్న కుటుంబాన్ని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. కూడి చేరి వచ్చిన ప్రజలందరిని ఆశీర్వదించండి. నీ బిడ్డలు కూడా తండ్రి రక్షింపబడే అనుభవాల్లోకి, నీ ద్వారా ఆశీర్వదించబడే అనుభవాల్లోకి బిడ్డలు నడిపించబడినట్టుగా సహాయం చేయండి. దైవజనులు ప్రభు రాజన కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని చిన్న సమయం కొరకే మరొకసారి స్తుతిస్తూ నిలబడుతున్న మీ సేవకులు బలపరిచి ఆశీర్వదించి మరిన్ని విశేషమైన మాటలు ప్రజలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి, అలాగే కుటుంబ సభ్యులకి ప్రేమతో వందనాలు తెలియపరుస్తూ దైవజనులకి నేను ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.